నమస్కారం. ఉండి నియోజకవర్గ పరిధిలోని సిద్ధాపురం గ్రామానికి చెందిన పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవంలో భాగంగా బుధవారం భక్తులు సామూహిక కుంకుమ పూజలు చేశారు. అలాగే ప్రతిష్ఠా విగ్రహాలకు పంచఛాయాదివాసం అమృత పాశుపతి హోమం కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్మాణ కమిటీ అధ్యక్షులు భూపతిరాజు తిమ్మరాజు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఓం ఆత్మతత్వాయ నమః స్వాహా. ఓం హ్రీం విద్యాతత్వాయ నమః స్వాహా. ఓం శివతత్వాయ నమః స్వాహా. ఓం హాం శాంత్యగీతకలాయై ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఎన్నికల కమిషన్ నిర్దేశించిన నియమ నిబంధనలను పాటిస్తూ పట్టభద్రుల శాసన మండలి నియోజకవర్గ పోలింగ్ సజావుగా జరిగే విధంగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఈ ఎన్నికల పరిశీలకులు కె సునీత పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా పెరవలి గ్రామంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ పి ప్రశాంత్తో కలిసి బుధవారం సాయంత్రం ఆమె పరిశీలించి సూచనలు చేశారు. బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తున్న నేపథ్యంలో అవసరమైన ఏర్పాట్లు చేయాలని సునీత ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామూర్తి, ఆర్డీఓ కె రాణి, సుస్మితలు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. రావులపాలెం సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి వ్యాసరచన పోటీల్లో విజేతలకు బుధవారం కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు బహుమతులను అందజేసి అభినందించారు. అలాగే ఈ పోటీలను నిర్వహించిన సత్యసాయి సేవా సంస్థల ప్రతినిధులను కూడా ఆయన ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో గుత్తుల రాంబాబు, పడాల కొండారెడ్డి, సిద్దిరెడ్డి శ్రీను, కోట వెంకటేశ్వరరావు, వెలగల శ్రీనివాసరెడ్డి, నందం సత్యనారాయణ పాల్గొన్నారు. ఆచరణే ఈ సమాజానికి పరివర్తనకు, సేవకు, పేదవర్గాలకి ఎంతో ఉన్నతమైన ఉత్తమమైన సేవలు అందించారు భగవాన్ సత్యసాయిబాబా గారు. అనంతపురం జిల్లాలో పుట్టపర్తిలో సాక్షాలుగా దేశ ప్రజానికానికి సేవలు అందిస్తూ ఉన్నాయి. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కానీ, విద్యాలయాలు కానీ, కనీసం ఇక్కడ మంచినీళ్ళు పలికిన ప్రాంతానికి, అనంతపురం ప్రాంతానికి దాహార్తం తీర్చడానికి వచ్చిన ఎలా మంచినీటి పథకాలు కానీ కోకోలు. ఎందుకంటే శాసనసభ్యులుగా వచ్చినప్పటికీ వారు సేవా కార్యక్రమాలు మెరుగుగా జరుగుతూ ఉన్నాయి. అనంతపురం, రాయలసీమ జిల్లాలో అనేక గ్రామాలకి తాగడానికి మంచినీరు లేని ప్రాంతాలకి సత్యసాయి ట్రస్ట్ ద్వారా. రావులపాలెంలో బుధవారం శివనామ స్మరణతో మారుమ్రోగిపోయింది. శివమాల ధారణ చేసిన వందలాది మంది భక్తులు భక్తి పారవస్యంతో పురవీధుల్లో నిర్వహించిన గ్రామోత్సవం అమితంగా ఆకట్టుకుంది. స్థానిక అంబర్ చరఖా వద్ద ఏర్పాటు చేసుకున్న శిబిరం వద్ద నుంచి విక్టరీ సంస్థల అధినేత డాక్టర్ గొలుగూరి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శివమాలధారులు గ్రామోత్సవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరుకు చెందిన ద్వారంపూడి విజయ షణ్ముఖరెడ్డి ఆద్యంతం పొర్లు దండాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సుమారు 3 కిలోమీటర్ల దూరం ఆయన పొర్లు దండాలతో గ్రామోత్సవంలో పాల్గొన్నారు.
సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో కొలువై ఉన్న దేవదేవుడు శ్రీ లక్ష్మీ నరసింహుని కళ్యాణ మహోత్సవాలు ఆఖరి దశకు చేరుకున్నాయి. స్వామివారి కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా 9వ రోజు బుధవారం మాఘ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని సముద్ర స్నానం జరిగింది. అంతర్వేదిపాలెం గ్రామానికి చెందిన రుద్రరాజు బంగారమ్మచే నిర్మితమైన గరుడ పుష్పక వాహనంపై స్వామివారిని సుదర్శన్ పెరుమాళ్ని కొలువు తీర్చి మంగళ వాయిద్యాలతో సముద్రం చెంతకు గ్రామోత్సవంగా తీసుకొచ్చారు. పేరూరు వేద పండితులు కళ్యాణమూర్తులకు అవబృదోత్సవం శాస్త్రోక్తంగా చేపట్టి జల్లు స్నానాలు నిర్వహించారు. సముద్ర తీరాన అధికారులు ఏర్పాటు చేసిన భారీ బారికేడ్ల నడుమ వేద మంత్రోచ్చరణలు గోవింద నామస్మరణల మధ్య స్వామివారిని సముద్ర జలాలతో అభిషేకించారు. ఈ నేపథ్యంలో మాఘ పౌర్ణమి పర్వదినం వేళ అంతర్వేది తీరం భక్తజన సముద్రంగా మారింది. ఆధ్యాత్మిక పారవస్యం కెరటాల్లా ఉవ్వెత్తున ఎగసిపడింది. జగమేలు స్వామికి భక్తజనం నీరాజనాలు పలికారు. ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, ఆలయ చైర్మన్ కుమార రామగోపాల రాజా బహదూర్, ఉత్సవ కమిటీ చైర్మన్ దిరిసాల బాలాజీ తదితరులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని సముద్ర స్నానం చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ కృష్ణారావు ఆదేశాలతో డీఎస్పీ ఎస్ మురళీమోహన్ ఆధ్వర్యంలో సిఐ నరేష్ కుమార్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏలూరు జిల్లా వార్తలు. పాత ఉభయ గోదావరి జిల్లాలలో ఈ నెల 27వ తేదీన జరగనున్న శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ పోలింగ్ ప్రక్రియను ఎన్నికల సిబ్బంది నిష్పక్షపాతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కె వెట్రిసెల్వి పేర్కొన్నారు. ఏలూరు కలెక్టరేట్లో బుధవారం జరిగిన పిఓ ఏపీఓల మొదటి శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పోలింగ్ ముందు రోజు సంబంధిత సిబ్బందికి సామాగ్రిని అందజేస్తామని చెప్పారు. ఎన్నికల కమిషన్ సూచించిన నియమ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని తెలిపారు. ఈ నియోజకవర్గానికి 3,14,984 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని అన్నారు. గత ఎన్నికల్లో ఉన్న అనుభవాన్ని జోడించి పనిచేయాలని వివరించారు. Anybody know how to open a ballot box? Can you raise your hands? మిగతాన్ని అందరికి బాగా వచ్చి ఏం ప్రాబ్లం ఉండదు. మొన్ననే ఎలక్షన్ కూడా చేశాం కాబట్టి ఆల్రెడీ మొన్న ఎలక్షన్ డ్రాఫ్ట్ అయిన వాళ్ళు కూడా ఇందులో ఉంటున్నారు. అందువల్ల మీ అందరికీ అన్ని తెలిసి ఉంటుంది. కానీ ఇక్కడ కొత్త వాళ్ళు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ బ్యాలెట్ పేపర్ ఎలక్షన్ చేయలేదు కాబట్టి అది నేర్చుకొని హౌ టు ఓపెన్ యువర్ బ్యాలెట్ బాక్స్, హౌ టు సీల్ ఇట్, వేర్ టు సీల్ ఇట్, ప్యాక్ చేయడం అంతే. ఇట్స్ వాట్ అంతా 10 సీలు అక్కడే కూడా ఉంటుంది. ఇట్స్ చాలా సింపుల్ ప్రాసెస్ ఎలక్షన్స్. అండ్ ఇట్ ఇస్ ఆల్సో 9 to 4 లోపల అయిపోతుంది. లాస్ట్ మ్యాచ్ స్టార్టింగ్ వరకు మీరు అందరి దగ్గర ఓటు తీసుకొని మీరు డైరెక్ట్ గా వచ్చేయడం. మిగతా అన్ని ప్రాసెస్ ఆల్మోస్ట్ సేమ్. ఎవరు లింక్ పెట్టాలి, ఎవరు ఓటర్ లిస్ట్ చెక్ చేయాలి, అవన్నీ ప్రాసెస్ ఆల్మోస్ట్ సిమిలరే. మీకు ఇక్కడ ఏ ఇబ్బంది రాదు. సో మిగతా ప్రాసెస్ అంతా మీకు డీటెయిల్ గానే ఎట్లయినా చాలా కొత్త న్యూ పీపుల్ ఆర్ దేర్ కాబట్టి డీటెయిల్ గానే ఎక్స్ప్లెయిన్ చేయండి. అందరూ ఒకసారి అయినా బ్యాలెట్ బాక్స్ ఎట్లా ఉంటుంది, ఎక్కడ సీల్ పెట్టాలి ప్రాక్టికల్ గా నేర్చుకోండి. ఫస్ట్ ట్రైనింగే, కానీ ఇందులో నెక్స్ట్ ట్రైనింగ్ లో అందరూ కాన్ఫిడెంట్ గా నాకు మాట్లాడాలి. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వి విశ్వేశ్వరరావు, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ కె భీమేశ్వర్, ఆర్డీఓ ఏ అమరీష్, డిఆర్డీఏ పీడీఆర్ విజయరాజులు పాల్గొన్నారు. ప్రజా రవాణా వ్యవస్థలో డ్రైవర్ల పాత్ర కీలకమని జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ అన్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల ముగింపు కార్యక్రమంలో భాగంగా ఏలూరు డిపోలో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ చేసేటప్పుడు విధిగా ఏకాగ్రతతో ఉండాలని, ప్రమాదాలకు గురి కాకుండా డ్రైవింగ్ చేయాలని సూచించారు. దేశంలోనే రోడ్డు రవాణా సంస్థకు ప్రత్యేకమైన గుర్తింపు ఉందని, దీనిని కాపాడాల్సిన బాధ్యత ముఖ్యంగా డ్రైవర్లపైనే ఉన్నదని పేర్కొన్నారు. అనంతరం 30 సంవత్సరాల పాటు ప్రమాదాలు జరగకుండా సేవలందించిన చోదకులను సన్మానించారు. ఒక రక్తం ఫ్లో అవుతానే ఉంటేనే ఒక మనిషి బతుకుతాడు. అట్లా ఒక ఎకానమీ పెరగాలన్నా, ఒక చదువు బాగా అందరూ చదువుకొని స్కూల్స్కు కాలేజెస్కి వెళ్ళాలన్నా, ఉద్యోగాలకి వెళ్ళాలన్నా, ఎవరైనా బిజినెస్ చేసుకోవాలనుకున్నా ఈ రవాణా వ్యవస్థ అనేది అత్యంత కీలకం. ఆ రవాణా వ్యవస్థలో కూడా ప్రజా రవాణా వ్యవస్థ అనేది గుండెకాయ లాంటిది. అట్లాంటి
ఆర్టీసీ డ్రైవర్స్ అందరూ, ఆర్టీసీ స్టాఫ్ అందరూ ఇక్కడ ఉన్న ఈ ప్రోగ్రామ్కి రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. అండ్ ఏపీఎస్ఆర్టీసీ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్టీసీ. అండ్ ఎప్పటి నుంచో ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా దానికి ఆ సంస్థ ముందుకు పోవడంలో కీలక పాత్ర వహించడం కూడా నాకు కొంచెం గర్వంగా ఉంటుంది, ఐపీఎస్ ఆఫీసర్గా కూడా. అండ్ ఈ రోడ్డు భద్రతా వారోత్సవాల గురించి నేను చెప్పదలుచుకుంది ఏమంటే, ఒక ఆర్టీసీ డ్రైవరు వీల్ మీద చేయి పెట్టి నడిపిస్తున్నప్పుడు మీరు వెనక్కి తిరిగి చూస్తే కొన్ని కుటుంబాలు మాట్లాడుకుంటూ ఉంటాయి, చాలామంది నిద్రపోతూ ఉంటారు, ఒక సేఫ్టీ ఉంటుంది. మా అమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటుంది. ఎప్పుడు ఈ కార్యక్రమంలో ప్రజా రవాణా జిల్లా అధికారి ఎన్ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అసంఘటిత రంగ కార్మికులకు మేలు చేకూరుస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, భీమవరంలో వెల్లడించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చెదలవాడ. పట్టభద్రుల ఎమ్మెల్సీగా పేరాబత్తులను గెలిపించడం ద్వారా పరిష్కారం కానున్న నిరుద్యోగ సమస్యలు, అత్తిలి ప్రచార సభలో పేర్కొన్న ఎమ్మెల్యే ఆర్మిల్లి. తణుకులో ఘనంగా జీవ పరిణామ రహస్యాన్ని కనుగొన్న చార్లెస్ డార్విన్ జయంతి వేడుకలు, ఏకేటీపీ హైస్కూల్ విద్యార్థులకు బోధించిన ప్రధానోపాధ్యాయులు తాళాబత్తుల. బర్డ్ ఫ్లూ ప్రభావిత ప్రాంతాల్లో 3 నెలలు నిషేధించిన కోడి మాంసం, కోడిగుడ్డుల అమ్మకాలు, తాడేపల్లిగూడెం మండలంలో ప్రకటించిన ఆర్టీఓ ఖతీబ్ ఖౌసర్ బానో. మండల కేంద్రం పెరవలి ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి, ఎన్నికల పరిశీలకులు సునీతలు. స్థానిక అధికారులకు సూచనలు, సలహాలు. చివరి దశకు చేరుకున్న అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవాలు, సముద్ర స్నానాల భక్తులతో నిండిన గ్రామం. రావులపాలెంలో వ్యాసరచన విజేతలకు బహుమతులు అందించిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు, నిర్వాహకులకు అభినందనలు. ప్రజా రవాణా వ్యవస్థలో డ్రైవర్ల పాత్ర కీలకం, ఏలూరులో వెల్లడించిన ఎస్పీ శివకిషోర్. ప్రమాదాలు చేయకుండా బస్సులను నడపాలని హితవు. ఈ నెల 27న జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాలి, ఏలూరులో అధికారులను ఆదేశించిన కలెక్టర్ వెట్రిసెల్వి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.